శోధనకు లొంగలేదు, లోక రాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన వెనుతిరిగి చూడలేదు, బాధ్యతలు మరిచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైన ఈ లోక పాపాలకై తన రక్తమివ్వాలని, వధింపబడే గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని గాచి మన కొరకు ప్రాణమును దారబోసి, మరణాన్ని గెలిచి మహిలోన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది, తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైన కడదాకా. ప్రభు నామాన్ని మహిమపరచుకున్న ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన బిడ్డలందరికీ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ క్రీస్తు ద్వారా ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆరాధించువారంట ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా దేవుడు సన్నిధికి వచ్చిన మనము కూడా దేవుణ్ణి ఆరాధించువారిగా ఉండాలి. దేవుణ్ణి మన చేతులతో చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచువారికి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. నీ ప్రేమ నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను విడవలేదయ్యా, నీ ప్రేమ నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను విడవలేదయ్యా, నీ ప్రేమ నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను విడవలేదయ్యా. సర్వమా నా యేసయ్యా
జీవాధిపతివైన ప్రభువా, న్యాయాధిపతివైన తండ్రి, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ఇటు యొక్క సమయాన్ని మాకు ఇచ్చావు నాయన. అయా ఈ సమయాన్ని చూడలేని వారు, గొప్పవారు, ధనవంతులు, అందసంధాలు కలిగిన వారు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు నాయన. మేమే పార్టీ వారు నాయన, ఎంతటి వారు ప్రభువా, ఇంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిలాంటి జీవితంలో నాయన దినదినము మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ నడిపించుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఈ దినాన నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా తండ్రి, నీ సన్నిధులకు ఆశపడి వచ్చారు నాయన. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచు. ఈరోజు జరిగినే ఉన్న వాక్య పరిచర్యలో నీవు మాకు తోడుగా ఉండి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి, వచ్చిన బిడ్డలకు దీవెనకరంగా జరిగించువని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైంపరుచుకుందాం ప్రియులారా. బైబిల్ తీద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాక్యమును జాగ్రత్తగా వినాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి ప్రియులారా. దేవుడు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా దిక్కులు చూడొద్దు, ఎవరు కూడా కదలొద్దు. చిన్నపిల్లలు అసలుకి అల్లరి చేయొద్దు ప్రియులారా. భయంతో భక్తితో కూర్చొని దేవుడు మాటలు వింటే మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వదకరం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ప్రియులారా. అతడు తడవు చేసిను, అతని మీద యెహోవా కనికరపడవలను ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని ఎలపలకి తీసుకొని వచ్చిను. చాలు ప్రియులారా. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యము మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యమును మనం బోధించడం ప్రియులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మళ్ళొక్కసారి ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా విందాం ప్రియులారా. అసలుకి వీళ్ళు ఇద్దరు ఎవరు? లోతు యొక్క కుటుంబం ప్రియులారా. ప్రియులారా, మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చింది. ఎందుకయ్యా ఈ పరలోకం నుండి దేవదూతలు భూమి మీదకి దిగి వచ్చిందంటే, ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే భయంకరంగా పాపంతో మునిగిపోయిందన్నమాట. భయంకరంగా పాపంతో హృదయాలను నింపబడ్డాయి అన్నమాట. సాటు మనిషిని ప్రేమించే మనసు లేదు, సాటి మనిషికి సహాయం చేసే మనసు లేదు, సాటి మనుషులని ఆదుకునే గుణం లేదు, సాటి మనిషికి భోజనం పెట్టే మనసు లేదు, సాటి మనిషికి హెల్పింగ్ చేసే గుణం అతనికి చిన్న పెద్ద తేడా లేదు. భయంకరంగా పాపంతో నింపబడ్డటువంటి పట్టణం. ఆడ చిన్నలేమి, యవనస్తులేమి, కన్యకలేమి, వృద్ధులేమి అందరూ కూడా వ్యభిచారానికి అలవాటు పడ్డవారు, తాగుడికి అలవాటు పడ్డవారు, దొంగతనానికి అలవాటు పడ్డవారు, మోసానికి అలవాటు పడ్డవారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు చూసంట చాలా బాధపడ్డాడంటండి. హల్లెలూయా. దేవుడు చూసి ఆ పట్టణం వైపు చూసినప్పుడు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలను చూసినప్పుడు చాలా బాధపడ్డాడు అనమాట, చాలా దుఃఖపడ్డాడు అనమాట. ఎందుకనంటే దేవుడు ఆ పట్టణం మీద, ఆ పట్టణంలో ఉన్న ప్రజల పైన ఎంతో జాలి చూపించాడు, ఎంతో ప్రేమ చూపించాడు. అయినా దేవుడు మన
మనస్సును అర్థం చేసుకోలేదు. దేవుడు కార్యాలని వారు అర్థం చేసుకోలేదు. దేవుడి యొక్క సావాసమునకు వారు రాలేకపోయారు. దేవుడి యొక్క పిలుపుకు వారు లోపడలేకపోయారు. ఏంటంటే మా ఇష్టం, మా జీవితం, మా లైఫ్, మా కుటుంబం, మా డబ్బు, మేము ఏదైనా చేసుకుంటాం, మేము తాగుతూ తింటాం చిందేస్తాం అన్న భ్రమలో జీవిస్తున్నారు ప్రియుల. వాళ్ళని ఇప్పుడు ఎవరు వాళ్ళని కాపాడగలుగుతారు? ఎవరు వాళ్ళని రక్షిస్తారు? ప్రియుల, ఎవరిని పంపినా వాళ్ళు మారే మనసు మాత్రం లేదు. వాళ్ళు మారే మనసు లేదు. ఇప్పుడు దేవుడు సుదూర గుమ్మర పట్టణంలో ఏం చెప్పాడంటే, ఇదే సుదూర గుమ్మర పట్టణంలో ఎవరై ఉన్నారంటే లోతు కుటుంబం ఉంది. ఎవరున్నారు? లోతు కుటుంబం. మరి లోతు కుటుంబం ఉన్నప్పుడు మరి లోతు కుటుంబానికి కూడా అలవాట్లను రావాలి కానీ, తాగటం, అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, మోసాలు చేయటం, వ్యవసాయం చేయటం, ఈ కుటుంబానికి కూడా అలవాటు కావాలి కదా. అదే ప్రాంతంలో నివసిస్తున్నారు కదా, అదే మనుషుల మధ్య నివసిస్తున్నారు కదా, అదే మనుషుల మధ్య తిరుగుతున్నారు కదా, అదే మనుషులతో కలిసిపోయి ఉన్నాడు కదా. మరి ఎందుకు లోతు కుటుంబం మాత్రం నీతి మంతులుగా తీర్చబడతాయి? లోతు కుటుంబం నీతి మంతులుగా ఉన్నవంటి కుటుంబం అంటండి ప్రియులారా. అబద్ధం ఆడే విషయాలు కానీ, పాపం చేసే విషయాలు కానీ, ఎటువంటి విషయాలని దేవుడికి తప్ప మరి ఎవరికి ఆయన హృదయంలో సోటు వీలేదండి. హల్లెలూయా. ఒకే ఒక కుటుంబం ఎలా బతకగలిగాడండి? ఒక కుటుంబమే, లోతు కుటుంబం. సుదూర గుమ్మర పట్టణంలో చిన్న డేరా వేసుకుని నివసిస్తున్నారు. కానీ ఎలా నీతిమంతులుగా ఉండగలిగాడు? ఇంతమంది ప్రజల మధ్య అంత మోసగాళ్ళు, దొంగతనం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, అబద్ధం ఆడేవారు, మనుషులని కొట్టి డబ్బులు లాక్కునేవారు, మనుషుల కాడ దోసుకునేవారు, చిన్న పెద్ద తేడా లేకుండా, వరుస వాయి లేకుండా పాపం బేవిచ్చంగా చేస్తున్న ఆ మనుషుల మధ్య లోతు కుటుంబం ఎలా ఉండగలిగింది? లోతు యొక్క ఇద్దరు బిడ్డలు ఎలా ఉండగలిగారు? లోతు యొక్క భార్య ఎలా ఉండగలిగింది? ఒక్కసారి ఆలోచించండి ప్రియ. ఏ మాత్రం కూడా తన యొక్క విశ్వాసంలో నుండి కదిలించబడలేదంటండి. హల్లెలూయా. ప్రియులారా, లోతు కుటుంబం అంత స్టాండర్డ్గా ఉండటానికి కారణం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేశారా? లోతు కుటుంబంలో నీతిమంతులుగా ఉండటానికి ఆయన చేతులు ఏమైనా బైబిల్ ఉందా? ఆయనకి ఏమైనా పాస్టర్ గారు బోధించిందా? అయినా ఎంత క్రమంగా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా తన కుటుంబం ఉంది. దేవుడిని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా తన కుటుంబం అంతా ఉన్నది ప్రియులారా. అయితే సుదూర గుమ్మర పట్టణాన్ని దేవుడు చూసినప్పుడు వారు మారే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఇక మారు మనసు రాదు. ఎవరు పోయి చెప్పిన వాళ్ళు వినేటట్టు లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయంకి వచ్చాడు. ఏంటంటే ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి? ఆకాశం నుండి. ఏంటిదంట? వర్షం కాదు ప్రియులారా. ఏంటిది? అగ్ని గంధకాలు ప్రియులారా. హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపియాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ సుదూర గుమ్మర పట్టణంలో ఎవరున్నారు? నీతిమంతుడు కుటుంబం ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఆ నీతిమంతుడు కుటుంబం? లోతు కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆ యొక్క అగ్ని గంధకుల నుంచి తప్పించబడాలి కాబట్టి, ఆ పట్టణం నుంచి బయటికి రప్పించాలి కాబట్టి దేవుడు ఇద్దరు దేవదూతలు పంపిండు అనమాట. హల్లెలూయా. అంటే చూడండి, ఒక కుటుంబాని కోసం పరలోకం నుంచి దేవదూతలను దేవుడు పంపిండు. అంటే ఎలా ఉన్నాడట? యెహోవా కనికర పడ్డాడంట. హల్లెలూయా. ఎవరి మీద కనికర పడ్డాడు? ఎవరి మీద? లోతు కుటుంబం మీద. దేవదూతలు చెప్పింది, మీరు తెల్లారిపాటికలా ఎడ ఉండొద్దు, తెల్లారిపాటికలా ఈ స్థలంలో ఉండొద్దు, తెల్లారిపాటికలా ఈ డేరాలను మీరు ఉండొద్దు, తెల్లారిపాటికలా ఈ ప్రాంతంలోనే మీరు ఉండొద్దు, ఎదురుగున్న గుట్టల వైపు పరిగెత్తండి. ఎందుకంటే తెల్లారిపాటికలా ఆకాశం నుండి యెహోవా అగ్ని కురిపిస్తున్నాడు. యెహోవా కోపడుతున్నారు ఈ పట్టణం మీద. యెహోవా ఈ పట్టణం మీద కోపం పెంచుకొని ఉన్నాడు.
ఈ పట్టణముకు భయంకరమైన ఉగ్రత రాబోతుంది, భయంకరమైన శాపం ఈ పట్టణం మీద రాబోతుంది. ఆకాశం నుండి అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నారు, అగ్ని గంధకాలను కురిపిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ బయలుదేరి బయటికి రండి అంటే లోతు కుటుంబం ఏం చేస్తుంది సార్? తరుము చేస్తుందంట. హల్లెలూయా. ఏం చేస్తుందంటే లోతు కుటుంబం తరబడుతుంది. అంటే ఆ పట్టణం మంచిది కాదు, ఆ పట్టణంలో ఉన్న మనుషులు మంచోడు కాదు, అక్కడ ఉన్న వాతావరణం కూడా మంచిది కాదు. అయినా పట్టణం కాడ ఎందుకు తరువు చేస్తున్నాడు? దేవుడు కనికరపడి దేవదూతలను పంపి నువ్వు ఈ ప్లేస్లో ఉండొద్దయా, ఈ స్థలంలో ఉండొద్దయా, నువ్వు ఈ పట్టణంలో ఉంటే నీవు నీ కుటుంబం కూడా అగ్ని గంధకాలతో నాశనం అయిపోతావని దేవదూతలు హెచ్చరించినప్పటికీ, దేవుడి యొక్క దేవదూతలు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? తరుము చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ ప్లేస్ అసలు ప్లేస్ అంట భయంకరమైన పాపంతో నింపబడ్డది ప్రియులారా. ఇప్పుడు దేవదూత లోతు కుటుంబం వారి యొక్క పిల్లలు, వారి భార్య ఆయన చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారంట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంటే ఆ పట్టణంలో నీతిమంతులుగా ఎవరున్నారనేది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ పట్టణంలో ఎవరయ్యా ఆయనకి భయపడిన కుటుంబం అంటే లోతు కుటుంబం. ప్రియులారా, ఈరోజు ఒక్కసారి మన కుటుంబం ఎలా ఉన్నది ఆలోచన చేయండి. ఒక్కసారి మన పిల్లలు ఎలా ఉన్నారు సార్ ఆలోచించి. లోతు అంత పట్టణంలో అన్ని ప్రజల మధ్య తన భక్తిని ఎలా కాపాడుకున్నాడో, తన యొక్క జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో ఒకసారి ఆలోచించి. ఇప్పుడు ఆ ప్లేస్ విడిచిపెట్టి రమ్మన్నప్పుడు రావచ్చు కండి. లోతు ఎందుకు తరుము చేస్తున్నాడు? దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకు చెప్తాడు, ఇదిగో పలానా చోటకి పోతే నీ జీవితం ఆగమైపోద్ది, నువ్వు వాడికి పోవద్దు అంటే నేను ఆడికే పోతాను అంటారు ప్రియులారా. ఇదిగో పలానా చోట నువ్వు నిలబడకూడదు, అక్కడ నిలబడితే నీ కుటుంబం దెబ్బ తినిపోద్దంటే నేను అక్కడే నిలబడతాను అంటావు ప్రియులారా. ఇగో పలానోతో నువ్వు మాట్లాడితే నువ్వు మోసపోతావు కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దంటే నేను ఎంత మోసపోయి నేను వాళ్ళతోనే మాట్లాడతాను అంటావు. దేవుడు ఇగో పలానోతో నువ్వు సావాసం చేయి, మాకు నీతో మంచిగా ఉంటుంది, నీ వెనక గోతు తెస్తుందంటే నా వెనక ఎంత గోతు తీసినా పర్లేదు, అవసరానికి కొద్ది కూర ఎత్తుంది, 1 కేజీ బియ్యం ఎత్తుంది, అడిగినప్పుడు 1 కంద ఎత్తుంది. కానీ ఆత్మీయ జీవితం ఎంత దెబ్బతినిపోతుంది. దేవుడు ఒక్కొక్కసారి మనం చెప్తుండు, నువ్వు ఎక్కడికి వెళ్తే వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదని ఆయన చెబుతున్నాడు. వెళితే నీ విశ్వాస జీవితం దెబ్బతినిపోద్ది, నీకున్న భక్తి దిగజార్చిపోద్ది, నీకున్న విశ్వాసాన్ని కోల్పోతావు, నీకున్న పరిశుద్ధతను కోల్పోతావు. ఎందుకంటే ఇక్కడ కూడా లోతు కుటుంబం తరుము చేస్తుంది. దేవుడు పిలుస్తున్నాడు, నీ పట్టణంలో ఉండద్దు, ఎదురుకున్న కొండలకి పారిపో అంటే ఇంకా అక్కడ తరుము ఎందుకు చేస్తున్నాడు అండి? ఎంత ఓపిక పట్టిందండి లోతు కుటుంబం ఈ తాగుబోతుల మధ్య ఉండాలంటే. అవునో కదా? అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, భార్య పిల్ల నా మూడు పాడు కానీ ఏదైనా జబ్బు వచ్చిన బాబు ఈ తాగినోడు తాగి ఊకుంటాడా, ఊరికే గునుగుతుంటాడు, ఊరికి సనుగుతుంటాడు, ఆడ కోరుకుంటూ పులుసు పెట్టమంటాడు, కోరికాలు తెచ్చి పులుసు పెట్టమంటాడు. ఆవిడ పిల్ల అది మరి కూర సక్కరం వండకపోతే మరి గోవాలే, కూర మంచిగా అయిపోతే గోవాలే, అన్నం గూజు కొడితే ఇంకా గోవాలే. ఈ తాగుడు మొత్తంలో నీకు భార్యను కొట్టే తెలియదు, పిల్లలను కొట్టే తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి పిల్లలు. అటువంటి వారి మధ్య లోతు కుటుంబం దేవుడు పిలుస్తుంటే ఎందుకు ఆగుతున్నాడు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఈరోజు దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఇదిగో నీకు ఎంతకాలమో ఆ లోకంలో ఉంటావు, ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, ఎంతకాలం నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు, ఎంతకాలం నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తావు, ఎంతకాలం నీ భవిష్యత్తుని నువ్వు ఖరాబు చేసుకుంటావు. నేను నిన్ను పిలుస్తున్నాను, ఆ ప్లేస్ విడిచిపెట్టరా, అది భయంకరమైన పాపం. ఆ ప్లేస్లో ఉంటే నీకు కలిసి రాదు, అక్కడికి ఉంటే నీకు ఏమాత్రం లాభకరం ఉండదు అని దేవుడు మనల్ని ఎంత పిలిచినా కానీ ఆ ప్లేస్ని మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? మనకున్న దేవుడు ఒక్కొక్కసారి మనం చెప్తున్నాం, ఇదిగో నీ అలవాట్లు మార్చుకో, నీ యొక్క పద్ధతి మార్చుకో, నీ యొక్క బిహేవియర్ మార్చుకో,
నీ భాష మార్చుకో, నీ సూపు మార్చుకో, నీ నడక మార్చుకో అంటే ఇంకా మనం దేవుడు చెప్పిన దానికి మనం వింటున్నామా, లేకపోతే లోతు కుటుంబం వలె తడబడుతున్నామా? అక్కడే ప్రియులారా, లోతు కుటుంబం ఆ యొక్క పట్టణంలో తరుము చేస్తుంది అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళు. దేవుడు హెచ్చరించినప్పటికి కూడా దేవదూతలు తన ఇంటికి వచ్చి చెప్పినా కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఈరోజు దైవజనుడు కూడా అమ్మా మారు మనసు పొందండి అమ్మా అని చెప్తే ఇంకా టైం ఉంది పాస్టర్ గారు, ఇంకా మీ మారు మనసు పొందడానికి ఇంకా టైం ఉంది. నా కూతురికి పెళ్లి చేసినాక, కొడుకు పెళ్లి చేసినాక అప్పుడు కానీ మారు మనసు పొందుతా అంటావు. మరి ఈ లోనే చచ్చిపోతే నువ్వు పరలోకానికి పోతావా, నరకానికి పోతావా? మారు మనసు అంటే ఏంటండి? నీ పాపాలను ఒప్పుకొని బాప్టిజం తీసుకోవటం. దానివల్ల నీకు లాభమా నష్టమా? ఎంత లాభం, ఎంత ఆశీర్వాదం, ఎంత పేరుండిది. నాకు తెలిసిన ఒక ఉంది, భయంకరంగా పాపంలో జీవించినావా, భయంకరంగా పాపంలో జీవించింది. ఆమె చేసిన తప్పులు పిల్లరా లెక్కలేనని తప్పులు చేసింది. ఒకరోజు పాస్టర్ గారు వెళ్ళి చెప్పారు ఆమెకు వాక్యం, అమ్మా ఇంకెంతకాలం ఈ పాపంలో ఉంటావు? ఒకరోజు నీ పిల్లగాలకి తెలిస్తే ఏవైతే నీ పరిస్థితి, నీ పిల్లగాలు పెరుగుతున్నాడు, నీ భర్త తెలిస్తే ఏవైతే నీ పరిస్థితి, నువ్వు చేసిన శాటాలు ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు చేసే పనులు ఎవరు చెప్పరనుకుంటున్నావా? ఏదో ఒకరోజు బయట పడితే ఏంటి నీ కుటుంబ పరిస్థితి? నిన్ను కన్న తల్లిదండ్రి వారి పరిస్థితి ఏంటి? నిన్ను చేసుకున్న భర్త పరిస్థితి ఏంటి? నువ్వు అత్త మా ఇంటికి వచ్చిన కదా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కరోజు బయట పడితే నీ బంధువు కానీ నీ పేరేమైంది అని గట్టిగా హెచ్చరించి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎగనైనా నువ్వు మార్చుకొని మారు మనసు పొందితే నీ జీవితం బాగుంటుందని దేవుడు దైవజనుడు హెచ్చరిస్తే దైవజనుడు మాటలిని అవేం చేసింది సార్? ఫస్ట్ మారు మనసు పొందిందండి. హల్లెలూయా. మారు మనసు పొంది బాప్టిజం తీసుకుందండి. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాక మరికి పాత అలవాట్లు ఉన్నాయిగా, ఆ అలవాట్లలో ఏమైపోతుందంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే ఒకటే చెప్పింది, నేను దేవుడిని నమ్ముకున్నాను. హల్లెలూయా. ఎదమాటాలుగా నేను ఎలా జీవించానో, ఎలా బతికానో, ఎలా ఉన్నానో, ఎలా నా బతుకు నాశనమైందో ఇక అదంతా నేను ఆఫ్ చేసేసాను, దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. నేను మంచిగా బతకాలనుకున్నా. నా పిల్లలని, నా భర్తను, నా ఇల్లును నాకు అప్పగించిన యొక్క బాధ్యతలో నేను నమ్మకంగా ఉండాలనుకున్నాను. నేను యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు క్రీస్తుని వెంబడిస్తున్నాను. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవాడిని. ఇక నేను పాపం జోలికి పోను, పాపం చేయనని అందరికి చెప్పి ప్రియులారా ఆ సిమ్మును సెల్లును తీసి పారేసింది ప్రియులారా. హల్లెలూయా. ప్రియులారా ఆ పట్టణంలో ఆ తల్లి ప్రార్థనకి వెళుతుంటే చాలా మంది ఎగతాళి చేశారు. మన్నర్ దాకా జీవితం ఎలా ఉంది, ఇయ్యలేదో తలసానం చేసి పెద్ద బైబిల్ పట్టుకొని భక్తురాలు వెళ్ళిపోతుంది అని ఆమె రోడ్డు మీద వెళుతుంటే విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, నిందించే వాళ్ళు నిందిస్తున్నారు, గాయపరుస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఆమెని నిందించినా, ఎంతమంది గేలి చేసినా, ఎంతమంది చిన్న చూపు చూసినా ఆమె మాత్రం ఒక్క మాటగానే అనలేదు. దేవుని నమ్ముకోతారు కంట ఒక్క మాట అంటే 10 మాట్లాడేదంట. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మొత్తం కోపం అంతా కంట్రోల్లో పెట్టుకుంది? ఎందుకు కోపం అంతా తగ్గించుకుందంటే క్రీస్తు రక్తం చేత కడగబడదు. హల్లెలూయా. దేవుని నమ్ముకోతారు కంటే ఆమెను మందలియాలన్నా భయపడేదంట. ఎందుకంటే ఆ నోరు పరికంపన మాట, ఒక్క మాట అంటే ప్రియులారా 100 మాట జరిగింది అనమాట. హల్లెలూయా. అందుకని ఆమె జోకూరు. ఇప్పుడు దేవుని నమ్ముకుంది కాబట్టి నోరు జారట్లేదు. హల్లెలూయా. మాట జారట్లేదు. చాలా దైవజనుడు ఏ వాక్యం చెప్తుంటే జాగ్రత్తగా వింటుంది, పాటలు పాడుతుంటే జాగ్రత్తగా వింటుంది, ప్రార్థన చేస్తుంటే జాగ్రత్తగా వింటుంది. అక్షరం మొక్క రాదు ఆమెకు, అక్షరం మొక్క
రాదు ప్రియ. కానీ చాలా చక్కగా ఉన్నవంటి వ్యక్తి. ఆమె చూస్తే ఆమె బీటెక్ చదివినంత ఆ పొజిషన్ కనపెట్టింది ప్రియ. కానీ ఆ ఆశ్రమకు కూడా రాదు. దైవజనుడు ఏదో చెప్తున్నారో దాన్ని జాగ్రత్తగా వింటుంది ప్రియ. దైవజనుడు ఒక్కటే చెప్పినట్ట, నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను, నేను ఏది చెప్పినా నీ కుటుంబం మంచి కోసమే చెప్తాను, నేను ఏది చెప్పినా నీ పిల్లగాలు మంచిగా ఉండాలనే చెప్తాను, నేను ఏది చెప్పినా నీ భర్త మంచిగా ఉండాలనే చెబుతాను. మిగతా వాళ్ళందరూ చెడగొట్టడానికి చెప్తారు, మిగతా వాళ్ళందరూ కుటుంబం ఆగం కావాలని చెప్తారు, మిగతా వాళ్ళందరూ సంసారం విడిపోవాలని చెప్తారు, మిగతా వాళ్ళందరూ తల్లికి కొడుక్కి కయ్యం పెట్టి విడిపోవాలని చెప్తారు. కానీ నేను అలా చెప్పేవాడిని కాదు, నా దేవుడు అలా చెప్పేవాడు కాదు. నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టేవాడు, నీ కుటుంబాన్ని బలపరిచేవాడు, నీ కుటుంబానికి అండగా ఉండేవాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, ఆ తల్లి ఇక దేవుణ్ణి నమ్ముకుని కాంచి వెళుతుంది వస్తుంది ప్రియులారా. చుట్టుపక్కల ఎన్ని మాట్లాడినా ఏంటి ఎంత మౌనంగా ఉందంటే, ఒక్కరోజు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టింది. ప్రార్థన పెట్టి వాళ్ళ బజార్లో ఉన్న వాళ్ళందరిని పిలిచింది ప్రియులారా. హల్లెలూయా. ప్రార్థనకు రమ్మంటే ఎవరైనా వస్తారా? మా ఇంట్లో ప్రార్థన అందరు రమ్మంటే వస్తారా? పొరపాటున రారు. ఆమె ఏం చేసింది సార్, ఏమి తెలివి కలిగింది ప్రియులారా. పాస్టర్ గారు చెప్పినట్ట, నువ్వు ప్రార్థన రమ్మంటే రారు, కానీ చికెన్ తెచ్చి పెట్టు వస్తారు అందరూ. ఎప్పుడు ప్రార్థన రన్ను కూడా వచ్చి కూర్చుంటారు, భోజనం కోసమే వస్తారు అని చెప్పాక 10 కేజీలు చికెన్ తెచ్చి పెట్టేది ప్రియులారా. భోజనం ఉందాక మంచిగా ప్రేమ ఉంది రాండి అంటే అందరూ వచ్చారు. వాకిళ్ళు సరిపాలా, బజార్లు సరిపాలా, ఏమి జనం వచ్చారనమాట. హల్లెలూయా. చూడండి పిల్లలు దేనికి వచ్చారు? పాపం భోజనానికి వచ్చారు కానీ వాక్యం వినాలి. హల్లెలూయా. వాళ్ళు చూడండి ప్రియులారా, పాస్టర్ గారు ఏదో చెప్తున్నది ఏంటో ప్రియులారా, ఎప్పుడైతే ఆమె ఎంతో మొదలు పెట్టిందో ఆమె జీవితంలో చూడండి ప్రియులారా, లెగిసి దేవుడి యొక్క సాక్ష్యం ఆమె పట్ల చేసిందంతా ఆమె చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పగబెట్టుకున్న వాళ్ళు, కుట్ర ఉన్నోళ్ళు, కొల్లుబోతులు, దొంగలు, మోసగాళ్ళు అందరూ కూడా కంట నీరు పెట్టుకున్నారంటే. హల్లెలూయా. నేను ఒకప్పుడు నా జీవిత నాగం చేసుకున్నాను, ఒకప్పుడు నా బతుకు నాగం చేసుకున్నాను, కుటుంబం విలువలు తెచ్చుకోలేకపోయాను, బతుకు ఇలువేంటో తెచ్చుకోలేకపోయాను, జీవితం విలువేంటో తెచ్చుకోలేకపోయాను, భర్తకి ఇలువేంటో నేను ఇలువలేకపోయాను, పిల్లలతో ప్రేమగా నేను ఉండలేకపోయాను, నా ఇష్టం నా జీవితాన్ని తిరిగాను. ఈరోజు దేవుని నమ్ముకున్నాక నా జీవితం బాగుంది, దేవుని నమ్ముకున్నాక నా బతుకు మారింది, దేవుని నమ్ముకున్నాక చెడి వ్యసనంలో నుంచి, చెడి మోసంలో నుంచి, చెడు అబద్ధాల నుంచి నేను బయటపడ్డాను. ఈరోజు నేను మంచిగా బతుకుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దేవుని నమ్ముకొనని ఆ రోజు సాక్ష్యం చెప్తానంట ప్రియులారా. ముందుగా ఉంది. మనం కూడా బైబిల్ చెప్తుంది, మనం దేవుడి పనిలో ముందుంటే మన పనిలో దేవుడు ముందుంటాడు. ఇప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు పిలుస్తున్నా, నువ్వు ఉండొద్దు, ఆ పట్టణంలో ఉంటే నాశనం అయిపోతావు అంటే ఎందుకు తరం చేస్తున్నాడు? ఈరోజు దేవుడు కూడా మనం అదే హెచ్చరిస్తున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు, ఇంకా నువ్వు అబద్ధాలు మానుకోవా, అబద్ధాలు ఇంకా మాట్లాడతావా, మానుకో అని దేవుడు హెచ్చరిస్తుంటే మనం వాటిని మానేస్తున్నామా? అమ్మా మారు మనసు పొందని దేవుడు చెప్తున్నప్పుడు మనం మారు మనసు పొందుతున్నామా? అమ్మా దొంగతనాలు చేయకూడదు, అయ్యా దొంగతనాలు చేయకూడదని దేవుడు హెచ్చరించినా కొద్దిగా మనం మానుకుంటున్నావా? ఇక్కడ మాటలు అక్క చెప్పి, అక్కడ మాటలు ఎక్క చెప్పి, భర్త భార్యలకి, కుటుంబానికి, అన్నదమ్ములకి, అక్కజల్లకి, అత్తగోడలకి, బావబామ్మలకు గొడవలు పెట్టు, కయ్యలు పెట్టు, మానుకో అమ్మా, ఇటువంటి మాటలు మానుకో అమ్మా. దేవుడు ఊరుకోడంటే మానుకోగలుగుతున్నావా? పలానా చోటుకి వెళ్తే నీ జీవితం ఆగవైద్దమ్మా, పలానా చోట్ల నువ్వు ఉంటే నీ జీవితం ఆగవైద్దంటే అది ఆ చోట మానుకోగలుగుతున్నావా? పలానా వాళ్ళతో సహవాసం చేయమాకమంటే సహవాసం చేయకుండా ఉండగలుగుతున్నావా? దేవుడు ఈరోజు నిన్ను నన్ను అది అడుగుతున్నాడు ప్రియులా. లోతు కుటుంబాన్ని బయటకు వచ్చినాక ఏమైందో తెలుసు ప్రియులారా, లోతు భార్య అసలు ఏం జరుగుతుందని ఎనికి తిరిగి చూసిందండి. ఏం జరిగిందని ఎనికి తిరిగి చూస్తే లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది ఒక్క నిమిషంలోనే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పం కూడా నిర్లక్ష్యం చేస్తే ఏమైపోయింది? ఉప్పు స్తంభం. ఆకాశం నుండి అగ్ని గంధకాలు గుర్తున్నాయి ప్రియులారా. ఆకాశం నుండి అగ్ని గంధకాలు గుర్తుంటే
ఇక చిన్నపిల్లలేమి, గర్భిణీ స్త్రీలేమి, వృద్ధులేమి, పెద్దలేమి ఎక్కడ తప్పించుకోగలుగుతారు? ఎంతకు వర్షం కురిసినట్టు గుర్తుంది, వర్షం కురిసినట్టు గుర్తుంది. ఏంటది? ఆకాశవాణి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందండి దేవుడు కూడా. మారుతారేమో, ఈ సంవత్సరం మారుతారేమో, ఈ సంవత్సరం దేవుడు ఎన్నిసార్లు ఎంత ఓపిక కలిగి ఉన్నాడు, ఎంత ఓపికతో ఉన్నాడు. మారు మనసు పొందండమ్మా, బాప్టిజం తీసుకోండి అమ్మా, అమ్మ నా వాక్యాన్ని వినండమ్మా, నా పాటలు నేర్చుకున్నమ్మా, అమ్మ నా సంఘంలో ఉండండమ్మా, అమ్మ నేను నిన్ను బతికిస్తానమ్మా, నేను పోషిస్తానమ్మా, నేను స్వస్థపరుస్తానమ్మా, నువ్వు మంచిగా ఉండమ్మా, నీ అలవాట్లని మానుకోమ్మా అని దేవుడు హెచ్చరించిన, దైవజనుడు హెచ్చరించిన, నీ పాట నీదే, నా పాట నాదే అన్నట్టు బతుకుతే దేవుడి యొక్క కోపం ఆ సుదూర గుమ్మర పట్టణం మీదకి అగ్ని కందకాలు గుర్తెప్పిలరా. ఈ రోజు కూడా గడ్డి మలవలేదంట ఆ పట్టణంలో. ఈ రోజు కూడా గడ్డి మలవ, ఎంత బూడిదైపోయిందో చూడండి పిల్లలు, సుదూర గుమ్మర పట్టణం పిల్లలు. కానీ లోతు కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు కనికరపడ్డాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు కనికర పడుతున్నాడు, దేవుడు ప్రేమించుతున్నాడు. నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది, యేసు రాకడ సమీపంగా ఉన్నది. లోతు కుటుంబాన్ని సిద్ధపరుచుతున్నాడు. లోతు కుటుంబాన్ని ఎందుకు సిద్ధపరిచేశాడంటే ఆకాశం నుండి దేవుడు ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించబడుతున్నాడు. కాబట్టి లోతు కుటుంబం తరుము చేస్తుంది. ఈ రోజు కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా ఎంత కాలము వ్యర్థంగా గడుపుతావు, ఎంత కాలము వ్యర్థంగా జీవిస్తావు, ఎంత కాలం వ్యర్థమైన మాటలు నమ్ముతావు, ఎంత కాలం మనసులను నమ్మి మోసపోతావు, ఎంత కాలం మోసంలో బతుకుతావు, ఎంత కాలం ఆ మోసంలోనే జీవిస్తావు, ఎంత కాలం అబద్ధాలు ఆడుతూ బతుకుతావు, ఎంత కాలం ఆ దొంగతనం, ఎంత కాలం ఆ హింసారం, ఎంత కాలం ఆ చిమ్ముకులు, ఎంత కాలం మోసం. దేవుడు చూసి 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 ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాకడకు నువ్వు సిద్ధపడి లేకపోతే భయంకరమైన అగ్ని గంధకంలోకి వెళ్ళిపోతావు ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నాను, గుడిసెలో ఉన్నోడైనా చనిపోవాల్సిందే, అపార్ట్మెంట్లో నివసించిన వాడైనా చనిపోవచ్చిందే, సామానుడైనా చనిపోవాల్సిన వాడే, ధనవంతుడైనా చనిపోవాల్సిన వాడే. కానీ ప్రియమైన సహోదరులారా, ఈ చనిపోతున్న ఈ జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. మనం అంటాం అగ్ని ఆరదు, పురుగు సావదు. అంత భయంకరమైన నరకంలో పడిపోకూడదనే దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది సార్? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఇప్పుడు బిడ్డలు భర్త భార్యకి చూసే అవకాశం ఉందా? లేదు. ఎవరు చూసినా ఉప్పు స్తంభంగా మారిపోతారు. అంటే దేవుడు ఉగ్రత ఆ పట్టణం మీద ఎంత భయంకరంగా ఉందో చూడండి. దేవుడు కోపం ఆ పట్టణం మీద ఎంతగా ఉన్నదో చూడండి. ఆ ప్రియులారా, ఈరోజు నీ కుటుంబం పట్ల దేవుడు ప్రణాళిక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు వరకు కూడా నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది దేవుడే. ఈ రోజు వరకు కూడా కుటుంబాన్ని పోషిస్తుంది దేవుడే. ఈ రోజు వరకు కూడా నీ కుటుంబానికి అండగా ఉన్నది దేవుడే. ఈ రోజు వరకు కూడా దేవుడే నిన్ను బతికిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా తెలివితో, నా చదువుతో, నా డబ్బుతో, నా వ్యాపారంతో, నా ఉద్యోగంతో నువ్వు అన్ని అనుకుంటే కన్ను మూసి కన్ను తెరిచే లేపలో ఏం జరిగిందో నీకు తెలియదు. ఎవరి పిల్లలు ఈరోజు డబ్బు డబ్బు అని ఊగులో పరుగులెత్తుతమే, డబ్బు డబ్బు అని గుండె కొట్టుకుంటుంది. ఎవరి ప్రేమిసా ఈరోజు హాస్పిటల్లో ఇన్ని వందల మంది లేదు, ఎంతమంది ధనవంతులు చనిపోయిన వారు లేదు, ఎంతమంది సమాజంలో వారి యొక్క శరీరం ఎముకలతో నింపబడలేదు. డబ్బు వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయింది? వాళ్ళ ఆస్తి ఎందుకు వాళ్ళని కాపాడలేకపోయింది? ఊపిరి ఇచ్చింది దేవుడు అండి. ఈ ఊపిరి తీయగలిగిన వాడు కూడా దేవుడే. నేను ఎంత అందంగా ఉన్నా, నువ్వు అంత అందంగా ఉన్నా, అంతలో ఎంత మురుసుకున్నా సరిపోతే దీనికి సెంటు బాటిల్ కొడతారు, స్మెల్ వచ్చిందని. సరిపోతే సెంటు బాటిల్ కొడతారు. అలానే ఊరుకుంటారా? ఏం చెప్పంటారు? స్మెల్ రాకుండా
బాక్స్ పెట్టిస్తారు ప్రియుల. ఇది మన జీవితం. ఇది ఎప్పుడు కన్ను మూసే తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ ఏ తెలియదు, ఎప్పుడు ఏ రాగు వచ్చే తెలియదు, ఎప్పుడు ఏ భూకంపం వచ్చే తెలియదు, ఎప్పుడు ఎటు నుంచి ఏం జరిగిందో తెలియదు. ఈ చిన్న జీవితంలోనే ఎందుకు నటనలు, ఎందుకు మోసాలు, ఎందుకు అబద్ధాలు, ఎందుకు దొంగతనాలు, ఎందుకు వ్యభిచారాలు, నమ్మిన భర్తను మోసం చేయటం, నమ్మిన భార్యను మోసం చేయటం, కన్న బిడ్డను మోసం చేయటం, కన్న కొడుకును మోసం చేయటం, అన్నదమ్మును మోసం చేయటం, అక్కచెల్లెలను మోసం చేయటం. ఎంతకాలం ఇంకా జీవిస్తావు? ఎంతకాలం బతుకుతావు? దేవుడు ఈరోజు నీకు ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. లోతును పిలిచినప్పుడు రాలకుండా నిర్లక్ష్యం చేశారు. భార్య ఉప్పు స్తంభంగా మారింది, దేవుడు ఉగ్రతకు గురైంది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడి యొక్క ఉగ్రతకి గురిగా కొడుతూ ప్రియులారా. హల్లెలూయా. ఆది కాండంలో ప్రియులారా నోవహు గారు ఓడ తయారు చేస్తున్నారు. ఆది కాండం 7వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ప్రియులారా నోవహు గారు ఓడ తయారు చేస్తున్నారు. ఎందుకు ఓడ తయారు చేస్తున్నాడు అంటే అక్కడ దేవుడు చెప్పాడు, ఇంకా 40 దినాలు 40 రాత్రులు 40 పొగులు వర్షం రాబోతుంది కాబట్టి ఈ 40 రాత్రులు 40 పొగులు వర్షం కురిపిస్తాడు. దేవుడు ఓడ తయారు చేస్తుంటే ఏమంటే నోవహు గారికి దేవుడు ఏం చెప్పిండు? ఓడ తయారు చెయ్యి అన్నాడు. ఇప్పుడు నోవహు గారు ఏం చేయాలి? ఓడ తయారు చేయాలి. మరి నోవహు గారు భార్య మాట వినిద్దా? నోవహు గారు కొడుకులు మాట వింటారా? నోవహు గారు కోళ్ళకు మాట వింటారా? ఏమంటే దేవుడు చెవులు చెప్పిండు, నోవహుకు చెప్పిండు నువ్వు ఓడను తయారు చేయాలి. ఓడ తయారు చేయనప్పుడు నోవహు గారు ఏం చేయాలి? భార్య చెప్పాలి. భార్య మాట వినిద్దా? ఏమంటే కొడుకులు మాట వింటారా? కోడలు మాట వింటారా? ఏమంటే ఈ అదోడిని ఒక్కొక్క ఇంట్లో ఒకళ్ళు పెడతాను. నాకు ఇష్టమైన కూర ఉంటేనే నేను అన్నం తింటాను ఏమనేది. ఆయన నాకు ఇష్టమైన కూర ఉంటే నేను అన్నం తింటాను. ఏమంటే ఉన్నది నలుగురు కానీ 4 రకాల కూరలు ఉండాలంటే అప్పు కాకుండా ఎందుకుంటుందండి? అవునా కదా? అలాగే ఉన్నది నలుగురు 4 రకాల కూరలు మీ సహోదరు, ఇక అప్పు కాకుండా ఎలా ఉండింది? అలాగే దేవుడు నోవహుతో చెప్తే నోవహుకు చెప్తే ఎమ్మటి వాళ్ళందరూ విన్నారండి. ఇంటి యజమానుడు మాట విన్నారు, ఇంటి యజమానుడి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఓడనే పెద్ద ఓడ కట్టిండు. ఇంత అంత కాదు, చాలా పెద్దది ఓడ కట్టిండు. ఓడంతా పూర్తయిపోయింది. ఓడంతా పూర్తయినాక జనాన్ని పిలువన్నాడు. జనాన్ని వెళ్తుంటే ఒక్కరు రావట్లేదు. హల్లెలూయా. జనం పితృ నోవహు గారు చెప్తున్నట్ట, అమ్మ రాండమ్మా, ఓడలోకి రండమ్మా, అమ్మ ఓడలోకి రండమ్మా, వర్షం వచ్చేటట్టు వర్షం వచ్చిందమ్మా, 40 రాత్రులు 40 పొగలు కొమ్మ వర్షం కురిపిస్తున్నాడు అమ్మ దేవుడు అంటే. నీకు భలే పని, నీకు పని లేదా నోవహు గారు? వర్షం ఏడొచ్చింది, సముద్రం ఏడుంది, చెరువు ఏడుంది, వాగు ఏడుంది, నువ్వు ఏడపడవ కట్టినది, నీకు పని బాట్లేదని నోవహు గారిని ఏం చేసేది సార్? సులకంగా చేశారు. నోవహు గారిని ఏం చేసేది సార్? సింపుల్గా లెక్కేసుకోలేదు ప్రియులారా. కానీ ప్రియులారా దేవుడు ఏం చేసేది సార్ ప్రియులారా? అక్కడ ఉన్న జనం కోసం ఓడను తయారు చేస్తే జనము రాలేదు, కానీ దేవుడు ఏం చేసేది సార్? మోగు జీవులన్నీ వచ్చినాయి అంట పడవలకి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అక్కడికి ఎవరు వచ్చినాయంట? అసలు ఓడని ఎవరి వరకు తయారు చేసిండు దేవుడు? మనుషుల కోసం. కానీ ఆ ఓడలోకి ఎవరు వచ్చినాయంట? జంతువులు వచ్చినాయంట. కప్పలు ఎక్కినాయంట, చేవలు ఎక్కినాయంట, ఏమంటే తేళ్ళు ఎక్కినాయంట, కుదీలు ఎక్కినాయంట, ఉడుములు ఎక్కినాయంట, మేకలంట, పులినంట. అబ్బో తీరొక జంతువు పోయింది. మరి వీటన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరచాలంటే దేవుడు నోవహుకి ముందే అన్ని సిద్ధపడి చేశాడు. ఏమండి ప్రియులారా, మామూలు విషయం కాదండి. అంటే మూగి జీవులు మాటనే కానీ మనిషి మాత్రం మాట. ఆవిడ ఏనుగు మాట ఇదండి. అసలు ఎంత బాగా ఓడలోకి వచ్చినాయి అంటండి. ఓడలోకి వచ్చేసినాయి అంట, అవన్నీ జీవులన్నీ ఓడలోకి వచ్చేసినాయి అంట. అప్పటికి దేవుడు నోవహు గారు చూస్తున్నాడంట, ఏడుతున్నట్ట నోవహు గారు. ఎందుకంటే దేవుడు ఉగ్రత మీద ఎలా ఓడిందో. 40 రాత్రులు 40 పొగలు వర్షం అంటే మామూలు వర్షమా? మనకి ఈ మధ్య వచ్చింది కత్తి 2 రోజులు వచ్చింది వర్షం. 2 రోజులు వస్తే ప్రకాశ్ నగర్ బ్రిడ్జి అంతా, నాయుడుపేట బ్రిడ్జి అంతా, దానవాయగూడెం అంతా మొత్తం మునిగిపోయింది. ప్రియుల చాలా నష్టం వచ్చేసేది. ఇంట్లో ఉన్న బీరువాలు వాగులో కొట్టకపోతున్నాయి, ఇంట్లో ఉన్న మంచాలు కొట్టకపోతాయి. మున్నీరు అంత 2 రోజులు వర్షాలకి. మన నాయుడుపేట ఎక్కడో కాదు, ఇక్కడే
ఎంత భయంకరమైన 2 రోజుల వర్షానికే అంతగా వస్తే ఇక 40 రాత్రులు 40 పగలు వర్షానికి ఎట్టడిది. జంతువులన్నీ వచ్చేసింది, నోవాహు గారు వచ్చేసిండు, నోవాహు గారు భార్య వచ్చేసింది, కోడలు వచ్చారు, అన్ని వచ్చినాయి, జంతువులన్నీ వచ్చినాయి. అప్పుడు నోవాహు గారితో దేవుడు చెప్తున్నాడుగా, నోవాహు ఇక నువ్వు ఇంట్లో పో, తలుపు నేనేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు ఇంట్లో పో, తలుపు నేనేస్తానన్నాడు. ప్రియుల, ఎప్పుడైతే తలుపు నోవాహు గారు ఇంట్లో పోయిండో దేవుడు తలుపేసి తాళం పెట్టాడు. దేవుడు ఎందుకు తాళం వేయాలి? ఎప్పుడైనా మీరు గమనించారు? ఒకరు ఎవరైనా జాలిపడి మేము కొట్టకపోతారు, తలుపు తీస్తే ఓడలోకి నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. ఓడలోకి నీళ్ళు వస్తాయి. జంతువులు, నోవాహు కుటుంబం కూడా మునిగిపోతుంది. అసలు నోవాహు కుటుంబం కోసమే ఓడను తయారు చేసిన దేవుడు, గుర్తుపెట్టుకుని. హల్లెలూయా. ఎందుకు నోవాహు కుటుంబం కోసం ఓడను తయారు చేసినట్టే నోవాహు కుటుంబమే దేవుడికి ఇష్టంగా బతికింది. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఓడలోకి నోవాహు గారు వెళ్ళిపోయాడు, తలిపేసిండు దేవుడు. ఇక వర్షం వస్తుంటే చిన్నపిల్లగాలు ఏం చేస్తారు? వర్షానికి సింధులు వేస్తున్నారు. ఇక ముసలు ఏం చేస్తారు? శనక్కాయలు కాలుతున్నారు. ఇక వయసులు ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు? బఠానీలు దిగరేస్తారు. ఇక వర్షాకాలం వేయండి, కంకులలో పెట్టుకోవటం, కంకులు కాల్చుకోవటం, లేకపోతే గారెలు వండుకోవటం, లేకపోతే వేడి బజ్జీలు తిట్టడం, లేకపోతే వేడి గారెలు తిట్టడం, అదే పని కండి. ఆ రోజు కూడా వాళ్ళు ఒక్కరోజు వర్షం ఇది వచ్చేపోయే వర్షం అనుకున్నారు. ప్రియులారా, మోకాలు లోతు కడికి నీళ్ళు వచ్చే కల డౌట్ వస్తుంది. ప్రియులారా, నడుము లోతు వర్షం వచ్చే కల ఇంకా డౌట్ వస్తుంది. ఇక భుజాల కడికి వచ్చే కల ఈత కొడుతున్నారు. ఈత కొట్టినాడు కూడా కొడుతున్నాడు. పడవ చుట్టూ పడవ లేచింది నేలకి. నోవాహు తలుది, నోవాహు తలుది, నోవాహు తలుది. తలిపేసింది ఎవరు? తలిపేసింది ఎవరు? దేవుడు. తలిపేసింది ఎవరు? దేవుడు. తలుపు తీయాలంటే ఎవరు తీయాలి? దేవుడు తీయాలి. ఇప్పుడు ఆ నీళ్ళలో ఎవరైనా కొట్టపోతున్నారంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. దేవుడు ముందే హెచ్చరించాడు, దేవుడు ముందే చెప్పాడు. పడవను సిద్ధపాటు చేశాడు. పడవలోకి వచ్చిన వారే కాపాడగలుగుతారు. పడవలోకి వచ్చిన వారే క్షేమంగా ఉండగలుగుతారు. పడవలోకి వచ్చిన వారే భద్రంగా ఉండగలుగుతారు. పడవలోకి వచ్చిన వారే జీవించగలుగుతారు. పడవలోకి వచ్చిన వారే దేవుడు ఉగ్రతకి గురి కాదు. దేవుడు నోవాహు అంట 120 సంవత్సరాలు వాక్యం చెప్పిందంట. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చెప్తే ఒక్కరు కూడా మారలేదంట. అందుకని దేవుడు ఇక నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. సుదూర గుమ్మరన అగ్ని గంధకంతో కాచి ఆ పట్టణాన్ని బోధ చేసిందంటే ప్రియులారా, ఎముకలు కూడా కాలిపోయినాయి, అక్కడ బోర్డు కూడా దొరకలేదు. అలాగే ఇక్కడ కూడా అబ్రాహాము యొక్క నోవా కాలంలో కూడా ప్రియులారా, వర్షానికంటే ఏడకాడికి కొట్టుకొని పోతుంటేనంట నోవాకు వేడుతున్నట్ట. ఎన్నిసార్లు చెప్పాను మారండమ్మా, ఎన్నిసార్లు చెప్పాను మారండి అయ్యా. ఎంతకాలం ఆ లోకంలో ప్రేమిస్తారు, లోకంలో అలవాట్లు ప్రేమిస్తావు, ఆ పాపంలో ప్రేమిస్తావు. దేవుడు ఉగ్రత వచ్చేసింది, దేవుడు కోపం వచ్చేసింది, దేవుడు శాపం వచ్చేసింది. ఆకాశ తూములిప్పాడు. 40 రాత్రులు 40 పగులు ఆ కుంభవర్షం గుర్తుంటేనంట పడవ తేలిపోయిందంట అండి ప్రియులారా. జనము భూమి మీద ఒక్కల కూడా లేకుండా దేవుడు చంపేసేసాడంట. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఇంత ఖచ్చితంగా నొక్కి చెప్తానంటే ప్రమాదం మనకి చెప్పి రాదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. చాలా మంది తెలియగలిగిన వాళ్ళు ఉంటారండి. అందరూ నన్ను కొంతమంది ఉంటారు. సమస్యలన్నీ వచ్చినప్పుడు అప్పుడు దేవుడి దగ్గరకు వస్తాం. పాస్టర్ గారు నేను మందిరానికి కొత్త ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నేను బాప్టిజం పొందుతా ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నేను మారుమనసు పొందుతా ప్రార్థన చేయండి. ఇక చచ్చిపోయినంతకాలం దేవుడి పనిలోనే ఉంటానంటావు. మంచిగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు పిలవాలి దేవుడు? నీ అవయాలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు పిలవలేదు? నీ కుటుంబం బాగున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు పిలవలేదు? నీ బతుకు మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పిలవలేదు? ఏమంటే పిల్ల చూడు, చెప్పులు అరిగిపోయిందాక హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్నీ తిరిగినావు, డబ్బులన్నీ అయిపోయినా. ఇక రేపు మాకు చచ్చిపోతున్నప్పుడు అప్పుడు చర్చిలో తీసుకొచ్చి ఇక సాక్షి చెప్పింది అమ్మ తీసుకొచ్చి ఇక బతికితే మాత్రం ఈ దేవుడికి అప్పగిస్తాను. ఎప్పుడు? డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు. అదే ఫస్ట్ నువ్వు దేవుడి మీద ఆశపడితే, ఫస్ట్ దేవుడి మీద విశ్వాసం వస్తే నీకు పిల్లలు స్వస్థత పొందుకుంటున్నాడు. ఏమంటే ప్రియులారా, ఈ రోజు వరకు కూడా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు. ఈరోజు తన వాక్యం చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉన్నాయి, కరువులు వస్తున్నాయి,
భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి, భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. ఎవరికి ఎవరు కాపాడుకునే పరిస్థితి లేదు. మనకి దిక్కెవరి అంటే మన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దిక్కెవరు? దేవుడే. ఇక నుంచైనా మనం మార్చుకోవాలి. సుదూర గుమ్మర పట్టణాన్ని దేవుడు ఉగ్రతకి నాశనం అయిపోయింది. నోవా కాలంలో కూడా ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్న వారందరూ కూడా దేవుడు నాశనం చేశాడు. ఈరోజు దేవుడు 2 కుటుంబాల గురించి నీకు నాకు వివరించాడు. 2 కుటుంబాల గురించి దేవుడు చక్కగా సూటుగా మాట్లాడిపోయాడా. నేను ఆ దేవుడు ఉగ్రత నుంచి బయటపడాలని, దేవుడు ఉగ్రత మన మీదకి రాకూడదు, మన కుటుంబం మీదకి రాకూడదు, మన పిల్లల మీదకి రాకూడదని దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరించాడు. జరిగించింది ఆయన. అయా కుటుంబాలు నీ సన్నిధులకు వచ్చి మోకరించి నీ ప్రభా, నీ సన్నిధులకు వచ్చి కుటుంబాలు అయా ప్రార్థిస్తుంది ప్రభా. అయా పాటలు పాడారు, ప్రార్థన ఆరాధన చేశారు, నీ వాక్యం విన్నారు. అయా తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయా మోకరించిన పని జ్ఞాపకం చేసుకున్నాయి. నీకు ప్రార్థిస్తున్న ప్రతి గొంతులు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. అయా వారు ఏ సమస్యలతో అయితే వచ్చారు, ఏ ఇబ్బందులతో అయితే వచ్చారు, ఎటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు నాకైతే తెలియదు. కానీ ప్రభా, ఒక దైవ సేవకుడిగా ఆ వచ్చిన కుటుంబానికి మేలు జరగాలని, ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మేలు జరగాలి ప్రభా. అయ్యా కీడు తొలగించండి అయ్యా, శాపాన్ని తొలగించండి అయ్యా, శోధనను తొలగించండి అయ్యా, నీ బిడ్డలకు మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని రక్షించుమని, కాపాడమని, దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, నాయకుని జ్ఞాపకం చేసుకొని, అధికారం జ్ఞాపకం చేసుకొని ప్రభా, మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, సూర్యుడి కింద ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేసి, జాబు లేని పిల్లలకు జాబు చెల్లి, వివాహానికి సిద్ధపడుతుండగా తండ్రి మంచి వివాహం జరిగినట్లుగా కృప చూపండి. కాలేజీలు ప్రారంభించబడి పురాబట్టి ప్రభా, పిల్లలు వెళుతుండగా వారి రాకపోకలు తోడుగా ఉండవారు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి, వస్త్రం లేని వారికి వస్త్రం దయచేయండి, ఇల్లు లేని వారికి ఇల్లును దయచేయండి, స్వస్థత లేని వారికి స్వస్థతను దయచేయండి, సమాధానం లేని కుటుంబానికి సమాధానం దయచేయండి ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించి బలపరచువని, చెప్పబడ్డ వారిని భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మాకు మీరు దయచేయండి, మా అపరాధులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడిని కృప, పరిశుద్ధాత్మను సహవాస సన్నిధి చేరి వచ్చిన బిడ్డలకు, సర్వలోకములో ఉన్న ప్రజలకు సదాకాల తోడు ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.